అడ్డంకులు సీఎంపై హరీష్ రావు ఆగ్రహం. మూడు హైవేల దిగ్బంధం, కడపలో వైఎస్ఆర్సీపీ నిరసనలు. గోపన్నపల్లిలో అంతుచిక్కని వ్యాధి, ఒక్క రోజులో 2 చిన్నారుల మృతి. కొనసాగుతున్న రూపాయి పతనం, పెరుగుతున్న బంగారం ధరలు. సీఎం డీజీపీలపై కొత్త ఆరోపణలు వస్తున్నాయి. సీమాంధ్ర ఉద్యమానికి సీఎం కిరణ్ కుమార్ చైర్మన్ గా, డీజీపీ దినేష్ రెడ్డి కన్వీనర్ గా వ్యవహరిస్తున్నట్లు టీఆర్ఎస్ నేత హరీష్ రావు అభిప్రాయం. రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం జరిగిపోయాక దాన్ని ఆపేందుకు కుట్ర చేయడం తగదన్నది హరీష్ రావు వాదన. ప్రభుత్వము ఈ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డి గారు సీమాంధ్ర ఎంపీలు ఇచ్చేటువంటి నివేదికల మీద కాకుండా వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇండిపెండెంట్ గా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను మీరు నివేదికలు తెప్పించుకోండి, లేదా సెంట్రల్ నిఘా వర్గాల ద్వారా మీరు నివేదికలు తెప్పించుకోండి. ఈరోజు మీరు ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు సమైక్యాంధ్ర ఉద్యమానికి ఆయన చైర్మన్ గా, డీజీపీ దినేష్ రెడ్డి గారు కన్వీనర్ గా ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ఇద్దరు కూడా తప్పుడు నివేదికల్ని పంపించి సీమాంధ్ర ఎంపీలు ఈరోజు బట్టగాల్చి తెలంగాణ ఉద్యమం మీద వేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు ఏం జరుగుతా ఉంది, తెలంగాణ ప్రజలు ఎంతో సంయమనంతో వెయిట్ చేస్తా ఉన్నారు. ఎంత రెచ్చగొట్టినా, మా పైన దాడి చేసినా తెలంగాణ ఉద్యోగులు చాలా సంయమనంతో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఒంగోలులో మా ఉద్యోగి హనుమంత్ నాయక్ మీద దాడి చేసిండ్రు, ప్రకాశంలో డిఈఓ రాజేశ్వరరావు గారి మీద దాడి చేసిండ్రు, విశాఖపట్నంలో ప్రైవేట్ కంపెనీలో పనిచేసే తెలంగాణ ఉద్యోగి నవీన్ పైన దాడి చేసిండ్రు, తిరుపతిలో మా ఎంపీ హనుమంతరావు గారి పైన చెప్పులు వేసిండ్రు, రాళ్లతో కొట్టే ప్రయత్నం చేసిండ్రు. మరి గోవిందమ్మ అనేటువంటి పాలమూరు జిల్లాకు చెందిన గర్భిణిని నిర్మోహమాటంగా తిప్పి పంపించేసినటువంటి పరిస్థితి. ఇలా ఎన్ని సంఘటనలు చెప్పాలి. వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా కడప జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. కడప నగరం చుట్టూ ఉన్న 3 హైవేలపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బైఠాయించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు మిన్నంటాయి. గుంటూరు జిల్లాలో 28వ రోజు నిరసనలు ఊపందుకున్నాయి. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు కూడా ఉద్యమంలోకి దూకడం మిగతా ఉద్యమకారులకు కొత్త స్ఫూర్తినిచ్చింది. తెనాల్లో ఓ ఇంజనీర్ కాలువలోకి దూకి ఆత్మహత్య ప్రయత్నించడం అలజడి సృష్టించింది. ఆమరణ దీక్ష చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అవన్నీ పరిష్కారం చేసుకుంటారని. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమ తీవ్రత యాంటోనీ కమిటీ ముందుకు చేరుతోంది. సోమవారం కమిటీతో భేటీ అయిన సీమాంధ్ర ఎంపీలు కొందరు రాష్ట్రం అగ్నిగుండంలా మారుతోందని నివేదికలు అందించారు. సెప్టెంబర్ 3న యాంటోనీ కమిటీ పూర్తి స్థాయిలో సీమాంధ్ర ఎంపీలతో సమావేశం కానుంది. యాంటోనీ కమిటీ సీమాంధ్ర ఎంపీలతో సమావేశమైంది.
ఉండవల్లి అరుణ్ కుమార్, అనంత వెంకట్రామిరెడ్డి, సాయి ప్రతాప్, కేవీపీ, హర్షకుమార్, లగడపాటి సీమాంధ్ర అలజడులపై కమిటీకి నివేదికలు అందించారు. పార్లమెంట్లో ఆహార భద్రత బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలోనే యాంటోనీ కమిటీ ఎంపీల అభ్యంతరాలను విన్నది. ఓటింగ్ కారణంగా కొందరు ఎంపీలు, మంత్రులు ఈ సమావేశానికి హాజరు కాలేకపోవడంతో మరోసారి వీరి వాదనలు వినేందుకు సెప్టెంబర్ 3కు మీటింగ్ ని వాయిదా వేసింది. సమైక్య ఉద్యమంపై కమిటీతో ప్రత్యేకంగా ప్రస్తావించామన్నారు ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. శాంతి భద్రతల అంశంపై కమిటీ స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందని అన్నారు ఉండవల్లి. సమైక్యాంధ్ర ప్రదర్శనల్ని దౌర్జన్యంగా అడ్డుకోవడం తగదని అన్నారాయన. మాకు ప్రత్యేక తెలంగాణ కావాలని కోరుకునే హక్కు వారికెంతుందో, సమైక్యంగా ఈ రాష్ట్రాన్ని ఉంచాలని కోరుకునేటువంటి హక్కు అవతల వాళ్ళకు కూడా ఉంటుందనేటువంటి ప్రజాస్వామ్య కనీస సూత్రాలను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రౌడీయిజంతోటో దాదాగిరితోటో చేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తే ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ విషయం మాత్రం వెంటనే కన్సర్న్ వారికి తెలియజేయమని మేము ఈ కమిటీ వారికి చెప్పడం జరిగింది. కమిటీ వెంటనే దానికి సానుకూలంగా స్పందించి సంబంధించినటువంటి వాళ్ళతోటి మాట్లాడటం కూడా జరిగింది. మరోవైపు సీమాంధ్ర ప్రజలు ఆందోళనలు వీడాలని పిలుపునిచ్చారు దిగ్విజయ్ సింగ్. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే కమిటీ ఉందని, ఎవరైనా వచ్చి తమను కలిసి అభిప్రాయాలు చెప్పొచ్చని అన్నారు దిగ్విజయ్. Chief Minister, I have spoken to Deputy Chief Minister just now. They should both work together to see. హైదరాబాద్ లో పరిస్థితి చక్కదిద్దాల్సిందిగా ముఖ్యమంత్రికి చెప్తాం. టీఆర్ఎస్ నేతలు సీమాంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టేలా ప్రవర్తించొద్దు, వారిపై కఠినంగా వ్యవహరించొద్దు. సీమాంధ్రలో జరుగుతున్న సమ్మెలు వెంటనే విరమించాలి. అసెంబ్లీ తీర్మాన సమయంలో, బిల్లు ముసాయిదా రూపొందించే సమయంలో అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటాం. మరోవైపు యాంటోనీ కమిటీ ఇవాళ ఏపీ ఎన్జీఓలతో భేటీ కానుంది. ఢిల్లీలో సమైక్యవాదం వినిపించేందుకు ఇప్పటికే ఏపీ ఎన్జీఓ నేతలు, ఆర్టీసీ యూనియన్ నాయకులు, స్టూడెంట్స్ జేఏసీ నేతలు ఢిల్లీలో మకాం వేశారు. అన్ని పార్టీల నాయకుల్ని కలిసి సమైక్యానికి మద్దతు కూడగడుతున్నారు. యాంటోనీ కమిటీ ముందు కూడా సమైక్య గళాన్ని వినిపించనున్నారు సమైక్య జేఏసీ నేతలు. ఆహార భద్రత బిల్లు నాటకీయ పరిణామాల మధ్య లోక్సభలో ఆమోదం పొందింది. దాదాపు 8 గంటల పాటు బిల్లుపై సభలో సుదీర్ఘ చర్చ సాగింది. విపక్షాలు ప్రతిపాదించిన సవరణలన్నీ వీగిపోగా ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు సభలో ఆమోదం పొందాయి. శివసేన మినహా మిగతా పార్టీలన్నీ సన్నాయి నొక్కులు నొక్కుతూనే బిల్లుకు మద్దతు తెలిపాయి. అమలులో లోపాలు లేకుండా చూడాలని సూచించాయి. 2014 ఎన్నికల కోసం యూపీఏ బ్రహ్మాస్త్రంగా వాడుకోవాలనుకుంటున్న ఆహార భద్రత బిల్లు ఎట్టకేలకు లోక్సభ ఆమోదం పొందింది. శివసేన మినహా విపక్షాలన్నీ బిల్లుకు మద్దతు తెలిపాయి. 8 గంటల పాటు లోక్సభలో ఆహార భద్రత బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. బీజేపీ సహా విపక్షాలు ప్రతిపాదించిన సవరణలన్నీ వీగిపోయాయి. బిల్లులో లోపాలున్నా పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని దీనికి ఒప్పుకుంటున్నామని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకంటే మంచి బిల్ తీసుకొస్తామని అన్నారు ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్. इसी आधे अधूरे बिल का समर्थन करते हैं कि चलिए कुछ नहीं, अगर पूरा नहीं तो अधूरा ही सही, पर ये आधा अधूरा अशक्त सा बिल आप ला रहे हैं, लेकिन आज हम इसी का समर्थन करेंगे और उस दिन की प्रतीक्षा करेंगे जब बेहतर बिल हम लोग लागू करेंगे. ఆహార భద్రత బిల్లు ద్వారా దేశ జనాభాలో 67% మంది లబ్ధి పొందనున్నారు. 80 కోట్ల మందికి సబ్సిడీ కింద ఆహార పదార్థాలు అందుబాటులోకి వస్తాయి. ఈ పథకానికి ఏటా 1,24,000 కోట్ల రూపాయల వ్యయమవుతుందని అధికారుల అంచనా. 2009 ఎన్నికల్లో తామిచ్చిన హామీ మేరకే ఆహార భద్రతా బిల్లు తెచ్చామని తెలిపారు సోనియా గాంధీ. కాంగ్రెస్ पार्टी ने अपने 2009 के घोषणा पत्र में देश से वादा किया था कि हम खाद्य सुरक्षा कानून बनाएंगे, सभी देशवासियों को खासकर कमजोर वर्गों को पर्याप्त मात्रा में अनाज उपलब्ध कराएंगे. आज अपनी पार्टी की तरफ से मुझे ये कहते हुए बेहद खुशी है कि हम इस वादे को निभा रहे हैं. రాజ్యసభలో కూడా ఫుడ్ బిల్ ఆమోదం పొందుతుందని అన్నారు కేంద్ర మంత్రి చిదంబరం. The UPA is more friends than the opposition has. The UPA is able to convince more political parties that they should support the UPA's promises. Well, it will be passed hopefully in a couple of days.
And I think the results in the Rajya Sabha will be the same as the results in the Lok Sabha. ఆహార భద్రత బిల్లుతో పేద ప్రజలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుందని అన్నారు రాష్ట్ర ఎంపీ జేడీ శీలం. ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని తెచ్చిన బిల్లు కాదని 2009లోనే ఆహార భద్రతా బిల్లు గురించి కాంగ్రెస్ ఆలోచన చేసిందని చెప్పారాయన. లేదు, 2009లోనే చెప్పడం జరిగింది. ఇది కొత్తగా కాదు కదా, ఇంకా టైం పట్టింది. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు రాజకీయంగా చేయదలుచుకోలేదు, అందరు కలిసి పేదలకు హెల్ప్ చేద్దాం అనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో అందరినీ కూడా వారిని మాట్లాడి వారే అంగీకారం కూడా తీసుకోవడానికి ఇంతకాలం పట్టింది. లేకపోతే అది ఇంత లేట్ ఉండేది కాదు, ఇప్పుడు వచ్చిన ఆలోచన కాదు. మరోవైపు విపక్షాలు ఆహార భద్రత బిల్లుకు మద్దతిస్తూనే అమలులో లోపాలు లేకుండా చూసుకోవాలని సలహాలిచ్చాయి. దేశంలోని పేదలందరికీ ఆహార భద్రతా బిల్లుతో భరోసా దొరుకుతుందని అన్నారు ఎంపీలు. क्योंकि मैं आंध्र प्रदेश से आई हूँ, तो सबसे पहले एनटीआर ने इसको लागू किया था. उसके बाद 30 साल के बाद अगर गरीबों के लिए उनके बारे में अगर सोचा हो तो आदरणीय सोनिया जी को मैं धन्यवाद कहना चाहती हूँ. लेकिन इस बिल में कई छूट है, उस छूट को हम किस तरह इम्प्लीमेंट करेंगे ये सोचने वाली बात है. गरीब माइनॉरिटी समाज को, शेड्यूल कास्ट, शेड्यूल ट्राइब को ही जो सचमुच जो गरीब लोग जो निजी हैं उनको ये भारी राहत मिलेगा. इससे इस कार्यक्रम को चलाने में सभी लोगों की भागीदारी होनी चाहिए ताकि सही ढंग से उनके दरवाजे पर ये 2 रुपया 3 रुपया किलो चावल और गेहूं प्राप्त हो सके. इससे बड़ा भारी राहत मिलेगा गरीबों को. ఆహార భద్రత బిల్లు కేవలం కాంగ్రెస్ తన లబ్ధి కోసమే ప్రవేశపెట్టిందని అన్నారు టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు. దేశంలో పేదరికం పెరగడానికి కారణమైన కాంగ్రెస్ కేవలం వచ్చే ఎన్నికల్లో ఓట్లను దృష్టిలో పెట్టుకుని బిల్లు తెచ్చిందని విమర్శించారు నామా. पूरा गरीब जो है ना बढ़ गया, इसका जिम्मेदार पूरा जो है ना कांग्रेस का है, यूपीए का है. अभी 2014 का इलेक्शंस को माइंड में रखते हैं, फिर और एक दफा जो है ना आधा पेट से जो वोट देने वाला को और एक दफा जो है ना इस तरह से फूड सिक्योरिटी का बिल ला रहा है. अगर इसको इम्प्लीमेंट करने के लिए बहुत कुछ जो है ना लूपहोल्स है, ये सब जो है ना कवर करने का बहुत जरूरत है. ఆహార భద్రత బిల్లుపై జరిగిన చర్చలో దాదాపు అన్ని పార్టీలు లోపాల సవరణ కోసం పట్టుబట్టాయి. ఆహార భద్రత బిల్లును సాహసోపేతమైన ముందడుగు అంటూనే రైతుల గురించి పట్టించుకోకపోతే ఈ పథకం విఫలమవుతుందని అన్నారు జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్. ఏ పథకం వచ్చినా అది పేదల దాకా చేరదేమోనని భయం వేస్తోందని, ఈ పథకం అలా విఫలం కాకూడదని కోరారు శరద్ యాదవ్. ये कदम जो है वो साहसी कदम है, तो मैं उससे बहुत डरता हूं. जब गरीब की कोई योजना आती है तो मुझे लगता है कि ये उनके तक पहुंचेगी नहीं. ये योजना सफल कब होगी? जब आप सूबों के ऊपर जो बोझ आने वाला है, चूंकि ये सेंट्रल स्कीम, ये भारत सरकार की योजना है. నాటకీయ పరిణామాల మధ్య విపక్షాలు కూడా బిల్లుకు మద్దతు తెలపడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఊపిరి పీల్చుకుంది. ఆహార భద్రత బిల్లుతోనే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దూసుకుపోవాలని చూస్తోంది కాంగ్రెస్. అస్వస్థతతో పార్లమెంట్ నుంచి నేరుగా ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన సోనియా గాంధీ చికిత్స అనంతరం డిశ్చార్జ్ కావడంతో పార్టీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. వైద్య పరీక్షల అనంతరం కొంతసేపు ఆమె హాస్పిటల్లోనే విశ్రాంతి తీసుకుని క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. సోనియా హాస్పిటల్లో ఉన్నంతసేపు బయట కాంగ్రెస్ నేతల హడావిడి, ఎయిమ్స్ ప్రాంగణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎయిమ్స్ లో చికిత్స అనంతరం సోనియా క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. స్వల్ప అస్వస్థతతో ఆమె హాస్పిటల్లో చేరడంతో అర్ధరాత్రి ఎయిమ్స్ దగ్గర ఆందోళన వాతావరణం కనిపించింది. అయితే సోనియా ఆరోగ్యంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని, విశ్రాంతి అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేశామని చెప్పారు ఎయిమ్స్ డైరెక్టర్. मैडम का कोई जुकाम लगा था, सिर में दर्द था, इसलिए कुछ दवाई खाई थी. खाने के बाद शी वाज फीलिंग अनईजी. సోనియా క్షేమంగానే ఉన్నారు. ఆమెకు ప్రమాదమేం లేదు. వైద్య పరీక్షల అనంతరం కొంతసేపు రెస్ట్ తీసుకుని ఆమె ఇక్కడి నుంచి ఇంటికెళ్లారు. And she has left here in her own car, talking to all the doctors and thanking all of us. అంతకుముందు ఆహార భద్రతా బిల్లు ఓటింగ్ సందర్భంగా లోక్సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. అప్పటికే స్వల్ప అస్వస్థతతో ఉన్న సోనియా జలుబు, తలనొప్పికి మందులు వేసుకున్నారు. ఆ తర్వాత కొంత అలసటకు లోనవ్వడంతో మరో ఎంపీ సెల్జా సహాయంతో ఆమె పార్లమెంట్ బయటకు వచ్చారు. హుటాహుటిన సోనియాను ఎయిమ్స్ కు తరలించారు భద్రతా సిబ్బంది. హాస్పిటల్లో
హాస్పిటల్లో సుమారు 5 గంటల సేపు ఉన్న సోనియాకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. చికిత్స అనంతరం ఆమె ఎయిమ్స్లోనే రెస్ట్ తీసుకున్నారు. ఇదే సమయంలో బయట హడావుడి నెలకొంది. సోనియాను పరామర్శించేందుకు నేతలంతా ఎయిమ్స్కు చేరుకున్నారు. చివరకు ఎలాంటి ప్రమాదం లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. गांधी जी कभी नहीं घबराती हैं, ना वो आज घबराई हैं। थोड़ा अनईजीनेस उन्हें महसूस हो रहा था, तो इसलिए फैसला लिया कि एम्स में लाकर दिखा देते हैं। तो यहाँ दिखाया। आपको मालूम ही है, पिछले कुछ घंटे से यहाँ थे। डॉक्टर्स ने सब टेस्ट किए हैं और वो घर चले गए, बिल्कुल स्वस्थ है, कोई किसी प्रकार की कोई दिक्कत नहीं। సోనియాను ఎయిమ్స్ కు తరలించే సమయంలో రాహుల్ ఆందోళనకు గురైనట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలు కూడా ఆమెను పరామర్శించేందుకు ఎయిమ్స్ కు తరలివచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, కేంద్ర మంత్రులు వాయిలార్ రవి, గులాం నబీ ఆజాద్ సహా ఎంపీలు, మంత్రులు ఎయిమ్స్ కు వచ్చి సోనియాను పరామర్శించారు. మొదట సోనియాను రోజంతా ఎయిమ్స్ లోనే అబ్జర్వేషన్ లో ఉండాలని కోరారు వైద్యులు. అయితే ఆ తర్వాత ఆమె పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. గతేడాది శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న సోనియా గాంధీ అప్పట్నుంచి ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగానే ఉంటున్నారు. పార్లమెంట్లో కూడా ఆమెకు సంబంధించిన మెడిసిన్స్ అందుబాటులోనే ఉన్నాయి. మందులు వేసుకున్న తర్వాత కూడా అలసటగా ఉండడంతో సోనియా పార్లమెంట్ నుంచి నేరుగా హాస్పిటల్కు వెళ్లారు. సోనియాకు అస్వస్థత అనగానే ఒకసారిగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. చివరకు మేడం సేఫ్గా ఉన్నారన్న వార్త తెలిసాకే ఎయిమ్స్ నుంచి నేతలు ఇంటికి తిరిగి వెళ్లారు.